పాత ఇనుప కొట్టులో పనిచేసేవాడి దగ్గర ఏం కంటెంట్ ఉండిద్దని మీరు అనుకోవద్దు. మన దగ్గర టన్నుల కొద్ది ఉంది కంటెంట్ అన్నట్టు మనకి దగ్గర ఫ్రూట్ కార్వింగ్ ఉంది, ఎగ్ కార్వింగ్ ఉంది. ఇంకా చాలా రకరకాల ఆర్ట్స్ ఉండే. అసలు మనం చాక్ పీస్‌తో చేంజ్ చేసి 2 సార్లు లిమ్కా బుక్ రికార్డ్స్ కూడా ఎక్కాం. ఫాగ్ నడుస్తుంది అన్నది అంతా ఫేక్. అన్ని అప్పులు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి దాకా అప్పులేని యూట్యూబ్ ఛానల్ అయితే మనకి పెట్టుబడి అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మాది చిలకలూరిపేట. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. యూట్యూబ్ మై సెకండ్ జాబ్ అని ఒక కొత్తగా ఛానల్ పెట్టాను. మై ఛానల్ నేమ్ వచ్చి సంతోష్ వ్లాగ్స్ సిపిటి. సిపిటి అంటే మా ఊరు చిలకలూరిపేట. నా పేరు సంతోష్ అనమాట. ఇది వ్లాగ్ ఛానల్. ఈ ఛానల్ పెట్టడానికి గల ముఖ్య కారణం చెప్పాను కదా, సెకండ్ జాబ్ అని. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ఒక జాబ్ వల్ల ఇన్కమింగ్ ఫ్యామిలీని చూసుకోవడానికి ఇటు సరిపోవట్లేదు. కాబట్టి మన ఇన్కమ్‌ని పెంచుకోవాలి అంటే మనం జాబ్ చేయడానికి మనం పెద్దగా చదువుకోవాలి. ఎందుకంటే థమ్సప్ పార్టీ 5 మాత్రమే చదివాము. ఏదన్నా బిజినెస్ చేద్దామా అంటే మన దగ్గర అంతా బ్యాలెన్స్ లేదు. అట్టని అప్పు చేసి చేద్దామంటే అప్పటికి 2,00,000 అప్పు చేసి చేస్తే అప్పులు కానీ మిగిలిపోయినాయి కానీ బిజినెస్ ఏం సాగట్లా. కాబట్టి యూట్యూబ్ ఛానల్ అయితే మనకి పెట్టుబడి అవసరం లేదు. పెట్టుబడి లేని బిజినెస్, పెట్టుబడి లేని జాబ్. యూట్యూబ్ చాలామంది ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు సంపాదించారు కుప్పలు కుప్పలుగా. కాబట్టి మనము అందుట్లో జాయిన్ అయ్యి ఇది ఒక సీరియస్‌గా అంటే ఇంతకుముందు నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను 2 సంవత్సరాల క్రితం. సంతోష్ క్రియేషన్స్ అని పేరైతే బాగుంది. 2 సంవత్సరాలకు గాను ఒక 10 వీడియోలు మాత్రమే పెట్టాం. 10 వీడియోలు పెడితే ఏమైద్దో మీకు తెలుసు యూట్యూబ్‌ని ఫాలో అయ్యే వాళ్ళకి. కానీ ఇప్పటి నుంచి గేమ్ చేంజర్ లాగా ఇప్పుడైతే సీరియస్‌గా తీసుకోబోతున్నాం ఈ ఛానల్‌ని. ఆ ఛానల్‌ని కూడా కంటిన్యూ చేసి ఎలాగైనా సక్సెస్ సంపాదించాలి. ఎందుకంటే సక్సెస్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్క విధంగా ఉండిద్ది. మనకేందంటే సక్సెస్ అంటే డబ్బులు సంపాదించడం. ఛానల్ మానిటైజేషన్ అయ్యి మనకి డబ్బులొస్తే ఆ డబ్బుల్ని మన ఫ్యామిలీకి, పిల్లలకి చదువుకుంటున్నారు కదా! ఖర్చులన్నీ పెరిగిపోయినాయి. ఆదాయం పెరుగుతుంటే ఖర్చులు డబల్‌గా పెరుగుతున్నాయన్నమాట. అటు తీసుకున్న అప్పులకి వడ్డీలు కూడా బాగా పెరుగుతున్నాయి. అదొకటి ఉండిద్ది కదా! ఏం నడుస్తుందంటే ఫాగ్ నడుస్తుందంటా ఉంటారు. ఈ లోకంలో ఇప్పుడు మగోళ్ళు ఎవరైనా ఉన్నారంటే తక్కువ. కాబట్టి ఈ అప్పులతో తిప్పలు ఇయన్నీ గెలవాలంటే ఇన్‌కమ్ పెంచుకోవాలి. ఆ ఇన్‌కమ్ పెంచుకోవడానికి నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్‌ని ఎంచుకున్నాను. కాబట్టి ఈ ఛానల్‌లో మీకు మంచి మంచి వీడియోలయితే వస్తా ఉంటాయి. మా లైఫ్ స్టైల్ ఉండిద్ది. మా చిలకలూరిపేట పరిసర ప్రాంతాల్లో కోటప్పకొండ, కొండవీటి కొండ, బొప్పుడి కొండ, ఈ వాగులు, వంకలు ఇలాంటివన్నీ మీతో పంచుకుంటా ఉంటాను. అలాగే నేను నిజంగా జీవితంలో సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించాలి అనేది గూడా సీరియస్‌గా తీసుకుంటాం. ఎందుకంటే వాగులో మునుగుతారుగా, ఇక్కడ దాకా మునిగేదాకా ఏం కాదు. ఇక్కడి నుంచి ఈ గ్యాప్‌లో లోగా ఈదలేదనుకో, పైకి ఎగరలేదనుకో కథ. కాబట్టి కష్టపడి ఈ ఛానల్ అయితే గ్రో చేయాలి. కొంచెం మీరు సపోర్ట్ చేయండి. మన దగ్గర కంటెంట్ ఏముండిద్దంటే ప్రస్తుతానికైతే మనం పాత ఇనుప కొట్టులో పనిచేస్తాం. పాత ఇనుప కొట్టులో పనిచేసేవాడి దగ్గర ఏం కంటెంట్ ఉండిద్దని మీరు అనుకోవద్దు. మన దగ్గర టన్నుల కొద్ది ఉంది కంటెంట్ అన్నట్టు మనకి దగ్గర ఫ్రూట్ కార్వింగ్ ఉంది, ఎగ్ కార్వింగ్ ఉంది. ఇంకా చాలా రకరకాల ఆర్ట్స్ ఉండే. అసలు మనం చాక్ పీస్‌తో చేంజ్ చేసి 2 సార్లు లిమ్కా బుక్ రికార్డ్స్ కూడా ఎక్కాం. చాక్ పీస్ మీద బొమ్మలు చెక్కాం, పెన్సిల్ మీద చెక్కాం, కూరగాయల మీద, సబ్బుల మీద, కోడిగుడ్ల మీద. అబ్బో! చానా టాలెంట్ ఉంది గానీ అదంతా దాచిపెట్టుకొని వాడుకోకుండా కాబట్టి ఇప్పుడైతే వాడక తప్పదని అనిపించింది. ఏదో మనకున్న టాలెంట్‌ని మీతో అయితే పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి నా ఛానల్‌ని మీరు ఫాలో అయ్యి మా చిలకలూరిపేట పరిసర ప్రాంతాలు, మా ఊరి గురించిన విషయాలు, నా లైఫ్ స్టైల్ గురించి, మన ఆర్ట్స్ గురించి ఛాలెంజింగ్ వీడియోలుంటాయి. ఎప్పుడు రకరకాలుగా ఉంటాయి. మీకు మంచి ఎంటర్‌టైన్‌మెంటు, ఛాలెంజింగ్ వీడియోలుంటాయి. అనేకమైనవి బ్రేక్ చేసేవి ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ నా ఛానల్‌ని ఫాలో అయ్యి, అలాగే మా ఫ్రెండ్స్‌తో మధ్య జరిగే కామెడీ సంభాషణలు గాని, ఇంకా రియలిస్టిక్కు ఒక్కొక్కళ్ళ జీవితాల లైఫ్ స్టైల్ ఏందని చాలా మంచి మంచి విషయాలైతే ఉంటాయండి. కాబట్టి మీరు ఈ నా ఛానల్‌ని ఆదరించాలని మనసారా కోరుకుంటూ మీ సంతోష్. థాంక్ యూ.